రివర్సల్ కోసం అదాని పోర్ట్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. వీక్లీలో ఒకసారి చూద్దాం. వీక్లీలో చూస్తే దిస్ ఈజ్ కాల్డ్ ట్వీజర్ స్టాప్. అంటే 990 దగ్గర మనకి 2 టైమ్స్ రిజెక్ట్ చేశారు అప్రాక్సిమేట్ లెవెల్. దిస్ ఈజ్ కాల్డ్ ట్వీజర్ టాప్ అనమాట. ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్లీ అదే లెవెల్కి రావడం జరిగింది. వెరాజ్ ఫ్రెండ్స్ ఇది అప్ ట్రెండ్లో ఉంది డెఫినెట్గా. బట్ ఏంటంటే ట్వీజర్ స్టాప్ అండ్ మార్కెట్ ఒక స్వింగ్ అయితే క్రియేట్ చేసింది. ఎనదర్ లెగ్ ఆఫ్ మూవ్. ఓకే, ఒకవేళ రావటం జరిగితే మళ్ళీ ఎనదర్ స్వింగ్ అనేది డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే 770 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. దీంట్లో ఏంటంటే ట్రెండ్ రివర్సల్స్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, మార్కెట్ నవంబర్ 9న ఒక స్ట్రాంగ్ క్యాండిల్ 1, 2, 3 రోజుల నుంచి కూడా ఇండిసిషన్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో నా మనం ఏం చేయొచ్చు అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీంట్లో ట్రిగ్గర్ అనేది పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ అనేది ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే అప్రాక్సిమేట్ ఏంటంటే 890 ఇది ద రౌండ్ నెంబర్. సో ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ అవుతుంది. ఒక రైజింగ్ వెడ్జ్ అనుకోవచ్చు, లేకపోతే ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఎనీహౌ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే 890 లెవెల్ అనేది మనకేంటంటే ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది విత్ హ్యూజ్ వాల్యూమ్. ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది కావాలి. ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క హై అనేది ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ వాచ్ లిస్ట్లో దీన్ని యాడ్ చేద్దాం. వెరాజ్ మనం దీన్ని హారిజెంటల్గా చూసుకున్నట్టయితే ఒకసారి ఎగ్జాక్ట్గా ఏంటంటే 9-10 ఆడ్ లెవెల్స్ దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అబ్జర్వ్ చేస్తే అప్ సైడ్ ఒకవేళ వెళ్ళిందనుకోండి, అప్ సైడ్ 9-10 లెవెల్ అనేది కూడా మనం వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో 9-10 లెవెల్స్ని మనకు సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ జరిగితే దెన్ ఏంటంటే ఫర్దర్గా అప్ సైడ్ కూడా మొమెంటం అనేది రావచ్చు. ఈ 2 లెవెల్స్ అనేది 890 అండ్ 910 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ అదాని పోర్ట్స్. దిస్ ఈజ్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.